కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు ఈ కాకరకాయ వెల్లుల్లి కారం. ముందుగా హాఫ్ కేజీ కాకరకాయకి 3 స్పూన్ల కారం, 3 స్పూన్ల ఉప్పు, కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక గంట వెల్లిపాయ పొట్టు తీయకుండా వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. కాకరకాయలని వాష్ చేసి నీరు లేకుండా తుడిచేసి ఇలా నేను చూపించిన విధంగా చీరికలు పెట్టి పక్కన పెట్టేసుకోండి. కడాయి పెట్టి నూనె వేడెక్కాక అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కరివేపాకు, అలాగే ఎండుమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వేసి వేయించుకోండి. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ కారాన్ని మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు మధ్యలో పెట్టి స్టఫింగ్ చేసి పెట్టుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా ఒకదాని తర్వాత ఒకటి కాకరకాయలన్నిటినీ ఆ నూనెలో వేసేసి మంచిగా వేయించుకోవాలి. ఇక్కడ హాఫ్ కేజీ కాకరకాయకి మాకు 1/4 లీటర్ నూనె పట్టిందండి. ఎందుకంటే నూనె బాగా ఉంటేనే మంచిగా ఉంటుంది. పచ్చడిలాగా చేసుకుంటాం కాబట్టి మనకి ఇది వారం రోజులైనా సరే నిలువ ఉంటుంది. అలా అని మరీ బ్లాక్గా కాల్చేయకండి, మాడనివ్వకండి. ఇలా నేను చూపించే విధంగా కాకరకాయలు అనేవి సాఫ్ట్గా ఉండేలాగా కలర్ చేంజ్ అయ్యేలాగా చూసుకొని పెట్టుకొని